$1,00,000 ఫీ కొత్తగా H1B అప్లై చేసుకునే వాళ్లకు వన్ టైం ఫీయా లేకపోతే ప్రతి సంవత్సరం $1,00,000 వేస్తారా? ఇది ప్రశ్న. అంటే 3 సంవత్సరాల పాటు H1B వీసా అప్రూవ్ అయిందనుకోండి, ప్రతి సంవత్సరానికి గాను మళ్ళీ రెన్యువల్ చేయించుకునేటప్పుడు లక్ష అని చెప్పి అడిగి ఆ తర్వాతే H1B ఎక్స్టెండ్ చేస్తారా? ఇలాంటి రకరకాల సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే అమెరికాలో ఈ $1,00,000 ఫీకి సంబంధించిన ఈ డాక్యుమెంట్ బయటకు వచ్చినప్పుడు దాన్ని డ్రాఫ్ట్ చేసి అప్రూవ్ చేసి సైన్ చేసి బయటకు పంపించినటువంటి వాళ్ళు పనికిమాలిన దద్దమ్మలు. నిజంగా అండి, పనికిమాలిన దద్దమ్మలు. మన భారతదేశం 100 రెట్లు 1000 రెట్లు కాదు, 1,00,000 రెట్లు బెటర్. ఏదైనా సరే ఒక బిల్లు తీసుకొని వస్తున్నారు అంటే, ఒక చట్టం బయటకు వచ్చిందంటే పక్కా క్లారిటీ ఉంటుంది. వాళ్లే ప్రశ్నలు వేసుకొని ప్రభుత్వం వాళ్లే సమాధానాలు రాసి అంత నీట్గా డాక్యుమెంట్ డ్రాఫ్ట్ చేసి బయటకు పంపిస్తారు. CAAకి సంబంధించింది ఒకసారి తీసుకొని చూడండి, ఆ చట్టం చదవండి, ఎంత క్లారిటీ ఉంటుందో. ఈ అమెరికాకు సంబంధించినటువంటి ప్రభుత్వము ఒక క్లారిటీ పద్ధతి పాడు లేకుండా ఇష్యూ చేశారు. అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్లోకి నెట్టారు. దాదాపు 10-12 గంటల పాటు చాలా మంది ఏమనుకుంటున్నారో తెలుసా, $1,00,000 ఫీ H1B వీసాకు సంబంధించి ప్రతి సంవత్సరం కట్టాలేమో. అంటే కంపెనీలు $1,00,000 ఫీ పే చేస్తారు, మళ్ళా వీళ్ళకి శాలరీలు పే చేయాలి అంటే మోర్ దాన్ $2,00,000 ప్రతి ఒక్కడి మీద ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో కంపెనీస్ అన్న చర్చ గత 10-12 గంటల నుంచి నడిచింది. ఇప్పుడు చల్లగా సౌకబరి చెప్పినట్టు క్యారోలిన్ లెవిట్, ఆమె డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన నిబంధన మీద వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ లెవిట్ ఆమె ట్విట్టర్ వేదికగా స్పష్టత ఇచ్చారండి. లేటెస్ట్ గా ఏమనంటే, H1B వీసా మీద విధించిన $1,00,000 ఫీ యాన్యువల్ ఫీ కాదు. కొత్తగా H1B అప్లై చేసుకునే వాళ్ళు ప్రతి సంవత్సరం $1,00,000 పే చేయాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకునేటప్పుడు కట్టాల్సిన వన్ టైం ఫీ మాత్రమే ఈ $1,00,000. ఇప్పటికే మీకు H1B వీసా కలిగి ఉంటే మీరు అమెరికాలో ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. లేదు మీ స్వదేశంలో ఉన్నా సరే, అంటే H1B ఆల్రెడీ ఉండి మీరు స్వదేశంలో ఉన్నా సరే ప్రస్తుతం మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు $1,00,000 ఫీ కట్టాల్సిన అవసరం లేదు. మేము మీ మీద $1,00,000 ఫీ విధించట్లేదు. ఆల్రెడీ మీకు H1B వీసా ఉంటే వేరే దేశంలో ఉన్నా సరే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు క్యాజువల్గా మీ సెలవు కోసమో దేనికోసమో మీ దేశానికి వెళ్ళి ఉంటారు కదా, హ్యాపీగా మీ పని ఏంటో మీరు చూసుకొని మీరు మళ్ళీ తిరిగి అమెరికాకు రావచ్చు. సో ఈ $1,00,000 కొత్త నిబంధన వాళ్ళకు వర్తించదు. అలాగే ఈ $1,00,000 వన్ టైం ఫీ మాత్రమే, అంతే తప్ప ప్రతి సంవత్సరం మేము వెయ్యము. అలాగే H1B రెన్యువల్ కోసం వస్తారు కదా, 3 years 2 years ఎంతో అప్రూవ్ అవుతుంది కదా, అది అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యువల్కి వెళ్తారు కదా, ఆ రెన్యువల్ టైంలో కూడా మేము $1,00,000 ఫీ వెయ్యము. కొంతమంది రెన్యువల్కు మేము $1,00,000 ఫీ వేస్తున్నామని చెప్పి ప్రచారం చేస్తున్నారు, అది తప్పు అన్న కోణంలో ఆమె సమాధానం ఇచ్చింది. అర్థమైంది కదండి, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. కొంతమంది మనకు కూడా ఈమెయిల్స్ పెట్టారు, నన్ను అడిగారు, సార్ మాది వీసా రెన్యువల్కి ఉంది, మరి వీసా రెన్యువల్ కోసం వెళ్తే కూడా మాకు ఈ టెన్షన్ తప్పదా? అసలు నిన్నటి నుంచి తిండి తినబుద్ధి వేయట్లేదు, నిద్ర పట్టట్లేదు, ఇంకో 1-2 నెలల్లో నాది రెన్యువల్కి వెళ్తుంది, నా పరిస్థితి ఏంటి? ఇలా అడిగేవాళ్ళు ఉన్నారు. ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెన్యువల్కి వెళ్లేవాళ్ళు, ఆల్రెడీ వీసా ఉన్నటువంటి వాళ్ళు, ఇక కొత్తగా H1B అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ $1,00,000 ఫీ వర్తిస్తుంది. అది కూడా వన్ టైం ఫీ. ఇది అమెరికా ఇచ్చినటువంటి క్లారిటీ అండి. ఈ దద్దమ్మలు ముందే ఓ క్లారిటీ ఇచ్చి చేస్తే అయిపోయేది కదా. వీళ్లే ప్రశ్నలు రాసుకుని వీళ్లే సమాధానాలు రాసి ప్రభుత్వం తరఫు నుంచి ఒక క్లారిటీ ఇస్తే బాగుండేది. కానీ దిక్కుమాలిన దద్దమ్మలు కదండి, ఏదో ఒక $1,00,000 ఫీ అని చెప్పి వేస్తే అయిపోయిన తర్వాత ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. అమెరికా లోపల ఉన్న వాళ్లకు బయట ఉన్న వాళ్లకు పక్కా క్లారిటీతో రావాలి కదా సమాచారము. మళ్ళీ ఆ సమాచారం కోసం పాపం అభ్యర్థులు రకరకాల కన్సల్టెంట్లకు ఫోన్ చేయడాలు, వాళ్ళు సగం తెలిసి తెలియక ఏందేందో చెప్పడాలు, ఇవన్నీ అవసరమా? మధ్యవర్తులు వీళ్ళందరూ. అమెరికా ఎంత లేట్గా పనిచేస్తోంది, ఎంత దిక్కుమాలిన డైరెక్షన్లో పనిచేస్తుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ.